మూవీ బాగుందన్న. సో బైకర్ ఈజ్ లైక్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. అండ్ మేము ఆ బైకర్ కమ్యూనిటీ ఉన్నాం కాబట్టి వీ నో హౌ ఇట్ ఈస్ అండ్ అ డిఫరెంట్ ప్లే గేమ్ చెప్పాలంటే. నాకు తెలిసి సర్వానందన్ యాక్టింగ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా దిస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. అసలు అమేజింగ్ లుక్స్ అన్న, ట్రాన్స్ఫర్మేషన్ కూడా అమేజింగ్. అసలు వెయిట్ లాస్ జర్నీ అంటే 17 years అంటే టీనేజ్ మళ్ళీ అడల్ట్ ఏజ్ రెండు డిఫరెన్స్లు చాలా బాగా చూపించారు. ఇంకా ఫస్ట్ టైం చాలా గ్యాప్ తర్వాత మన ఇండస్ట్రీలోకి వచ్చారు. ఒక తెలుగు ఫిలింలో, డైరెక్ట్ తెలుగు ఫిలింలో చాలా గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారు. శర్వాకి అండ్ రాజశేఖర్ గారికి ఉన్న ఎమోషనల్ సీన్స్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్. ఒక్కొక్క చోట కొన్నిసార్లు అయితే కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి, ఖచ్చితంగా చెప్తున్నా, కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. అభిలాష్ రెడ్డి గారు అంత బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేశారు, అంత బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు ఆ సీక్వెన్సెస్ని, ఎమోషనల్ సీక్వెన్సెస్ని. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా మాట్లాడాలి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. బికాస్ శర్వా ఇంతకు ముందు లైఫ్ ఏంటి, ఇప్పుడు ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఆ బైకర్ లైఫ్ అనేది, రేసర్ లైఫ్ అనేది ఎందుకు వదిలేశాడు, కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటాడు. ఆబ్వియస్లీ కూడా ఏ డైరెక్టర్ అయినా ఏ సినిమా అయినా స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు కాబట్టి ఆ నరేషన్ అనేది స్లో అనిపిస్తుంది. బట్ లాగ్ అని చెప్పను నేను. శర్వా లుక్స్ మాత్రం ఐ డోంట్ నో వాట్ హీ హాస్ డన్. క్రేజీ అంటే క్రేజీ స్టైలిష్గా ఉన్నాడు. ఆయన కాస్ట్యూమ్స్ కానీ అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా మంచి ప్లే బాయ్ లుక్లో ఉన్నాడు. మళ్ళీ బ్యాక్ టు రేసర్, బ్యాక్ టు వర్కౌట్ అవన్నీ వచ్చేసాక మంచి రగడ్ లుక్లో, మంచి స్టైలిష్గా, ఒక జిమ్ ఫ్రీక్ లాగా చాలా బ్యూటిఫుల్గా ట్యూన్ అయ్యాడు బాడీ మాత్రం. అండ్ యాక్టింగ్ కూడా ఇంకా శర్వా గురించి మనం చెప్పక్కర్లేదు. రాజశేఖర్ గారి రోల్ ఫుల్ అండ్ ఫుల్ ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎక్కడ చిన్న సైడ్ ట్రాక్ అవ్వకుండా ప్యూర్లీ రాజశేఖర్ గారి ఫాదర్ క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది సినిమా. సో ఎక్కడ మనకి ఉత్తగానే పెట్టుకున్న రాజశేఖర్ గారిని ఏదో హైప్ కోసం అని చెప్పి అన్నట్టు కాకుండా ఆయన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ రాజశేఖర్ గారిని కాదు, మీరు అక్కడ ఆ క్యారెక్టర్నే చూస్తారు. శర్వాని ట్రైన్ చేసే ఒక కోచ్. రోల్ చాలా బాగుంది. నేను అదే చెప్తున్నా కదా, అవుట్ అండ్ అవుట్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా మీకు ఆ ఫాదర్ రోల్ మీదనే పడ్డం వల్ల మేబీ శర్వా కన్నా రాజశేఖర్ గారు ఎక్కువ కనిపిస్తారేమో. బట్ అలా ఏం లేదు, ఇద్దరు స్క్రీన్ వాల్యూ ఇద్దరిదే, ఇద్దరు స్క్రీన్ టైం, ఇద్దరు స్క్రీన్ ప్రెసెన్స్ ఇద్దరిదే. శర్వా వచ్చినప్పుడు, రాజశేఖర్ గారు వచ్చినప్పుడు ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఎక్కడ తక్కువ చేయలేదు. మళ్ళీ అది ఒక డిబేట్ అయిపోద్దేమో. బట్ సీరియస్గా అవుట్ అండ్ అవుట్ మంచి ఎంటర్టైనర్, మంచి ఎమోషనల్ మూవీ. హోప్ఫుల్లీ ఈ మూవీ క్లిక్ అయ్యి ఈ మూవీ ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి మన ఇండియన్స్ని మోటో జీపీలో తొందరలో చూడగలుగుతాము అని చెప్పి అయితే నేను ఆశిస్తున్నాను. హోప్ఫుల్లీ బైకర్స్ ఆల్రెడీ రేసర్స్ మన దగ్గర చాలామంది ఉన్నారు. ఈ మధ్యన ఈవెంట్స్ కూడా అవుతున్నాయి, మోటో ఈవెంట్స్ కానివ్వండి, లేకపోతే ఫార్ములా ఈవెంట్స్ కానివ్వండి. హోప్ఫుల్లీ మనం ఇండియా నుంచి కూడా ఒక ఫ్లాగ్ని మనం అలాంటి ఈవెంట్స్లో చూద్దాము. అభిలాష్ రెడ్డి గారు టేక్ ఏ హ్యాట్స్ ఆఫ్ మీకు. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని మా దగ్గరికి తీసుకొచ్చినందుకు. ఎవ్రీ సీక్వెన్స్, ఎస్పెషల్లీ రేస్ ట్రాక్ మీద సీక్వెన్సెస్, రేస్ ట్రాక్స్ దగ్గర విఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ క్వాలిటీ ఉన్నాయి. ఎక్కడ మనకి ఏదో విఎఫ్ఎక్స్ పెట్టి ఇరికించేశారు సీన్లు, సంబంధం లేకుండా గాల్లో బైక్ వేసుకొని ఎగురుతున్నాడు అన్నట్టు కాకుండా ప్రాపర్గా చూపించారు. మనం ఒక రేస్ని చూస్తే ఎలా అయితే ఫీల్ అవుతామో, మొన్న F1 మూవీ వచ్చింది, F1 మూవీ చూసి ఎంతైతే ఎక్సైట్ అయ్యామో అంతే ఎక్సైట్ అవుతాము బైకర్ మూవీ చూసినాక కూడా. సో ఎస్, టాప్ నాచ్ మూవీ, ఓవరాల్గా ఎంజాయ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 5 అయితే నేను టేకింగ్కి వాటన్నిటికీ అయితే మాత్రం నేను ఖచ్చితంగా 4 ఇస్తాను. అండ్ కొంచెం ల్యాగ్ ఉంది, స్లో ఉండొచ్చు, దానివల్ల 3.5 అంతే. నా ఆకలి మొత్తం తీర్చేశాడు. శతమానం భవతి సినిమా తర్వాత ఈ సినిమాతో మళ్ళీ వేగం పుంజుకుని మంచి హిట్ కొట్టాడు శర్వా అన్న. ఇప్పుడు చెప్తున్నా, ఇండియన్గా హాలీవుడ్లో F1 ఉంటే మా తెలుగులో బైకర్ సినిమాతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. మన యాంగ్రీ యంగ్మ్యాన్ రాజశేఖర్ గారు అయితే అసలు ఓహో చింపేశాడు. మంచి బ్లాక్ బస్టర్. ఏంటంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంది? రాజశేఖర్ గారిది ఒక ఫాదర్ అండ్ సన్, ఆయన ఒక హీరో వచ్చి రేసరు, ఆయన ట్రైనింగ్. సో వాళ్ళిద్దరికి చాలా సినిమాలు ఇలానే వచ్చాయి కదా, పర్లేదా? వచ్చాయి కానీ ఈ టైప్ ఆఫ్ కథతో రాలా. సో ఆ ఎమోషన్ అది బాగా ఫాదర్ అండ్ సన్ మధ్యన బాగా చూపించాడు. నాకైతే బాగా నచ్చింది. తెలుగు వాళ్ళందరూ కూడా పిచ్చిగా నచ్చుద్ది. సో అప్పుడప్పుడు వస్తాయి ఇలాంటి ఆవకాయ బిర్యానీ సినిమాలు.
చూసి ఎంజాయ్ చేయాలి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఆవిడ పేరు గుర్తులేదు కానీ బాగా చేసింది, వైఫ్గా చేసింది. సో ఎవరైనా సరే భార్య అంటే భర్తకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ ఎమోషన్ అనేది బాగా చూపించారు. సో నాకు బాగా నచ్చింది సినిమా. బాగానే ఉంది బ్రో. బైకర్ చూసాను, బాగానే ఉంది. అంటే రేస్ ఎపిసోడ్ చాలా బాగా తీశారు. అంటే ఎట్లా ఉందంటే మామూలుగా రియల్ రైస్ చూసినట్టే ఉన్నాయి అంటే బైకర్ మూవీస్ చాలా వచ్చాయి కదా, బ్రో. బైకింగ్ మూవీస్ ఎక్కడ వచ్చావు బ్రో ఇండియాలో? ఇదే ఫస్ట్ మోటో క్రాస్ ఫిలిం. ఐ మీన్ టెక్నికల్గా కానీ మెయిన్గా మ్యూజిక్ విషయంలో గిబ్రాన్ చాలా తర్వాత చాలా బాగా కొట్టాడు బ్రో. సౌండ్ మిక్సింగ్ బాగా చేశారు, కెమెరా వర్క్ బాగుంది, ఎమోషన్స్ కూడా మంచిగా ఉన్నాయి. స్టోరీ బ్రో అందరూ తెలిసిందే కదా బ్రో. అంటే రెగ్యులర్ స్పోర్ట్స్ ఫిలిం స్టోరీ లాగే ఉంది కానీ తీయడం మంచిగా తీశారు, అన్ని మంచిగా ఉన్నాయి రేంజ్ లో ఉంటుంది అనుకోవచ్చు బ్రో. F1 ఈజ్ ఏ వరల్డ్ క్లాస్ ఫిలిం బ్రో. అంటే మనం కంపారిజన్ చేయొద్దు బ్రో, బట్ తెలుగు F1 చేస్తున్నారు కదా మరి. అరే అంటే కంపారిజన్స్ వద్దు కానీ ఈ బడ్జెట్లో తీసిన విధానం మంచిగా తీశారు, నీట్గానే ఉంది, మంచిగానే ఉంది సినిమా. బ్రో యాక్చువల్గా చెప్పాలంటే నాకు శర్వానంద్ క్యారెక్టర్ కన్నా రాజశేఖర్ క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది. అది ఇంకా స్ట్రాంగ్గా రాశారు. అంటే శర్వా క్యారెక్టర్ కూడా బాగానే ఉంది కానీ బట్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఇంకా స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఆ క్యారెక్టర్ వెయిట్ ఎక్కువ ఉంది, మంచిగా రాశారు. వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంది అంటే శర్వానంద్ గారు సినిమా మెయిన్ సోల్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ అండ్ సన్ బాండింగ్, అండ్ సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ అదంతా దాని చుట్టే రాశారు అండ్ బాగుంది బ్రో. రేటింగ్ అయిన వద్దు బ్రో, సినిమా బాగుంది, అందరూ వచ్చి చూడండి. సెకండ్ హాఫ్ అయితే క్రేజీ. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీ టైప్ కూడా బాగుంది మూవీ. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? నాకైతే క్లైమాక్స్ నచ్చిందన్న బాగా. క్లైమాక్స్ బాగా లేదు, చాలా బాగుంది. రొటీన్ అయితే లేదన్న. మేము అంటే జనరల్లీ తెలుగు ఆడియన్స్ ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ ఏదైనా ఇలాంటివి వస్తే చూస్తారు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, బట్ తెలుగులో తీస్తే అంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అది అందరూ ఒకసారి చూస్తే తెలుస్తా అన్న. మేము అంతే అనుకుని చూసినాం, బాగుంది, మాకు నచ్చింది. అందరు చూడాలని అనుకుంటున్నాం. ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ పక్కా కనెక్ట్ అవుతారు 100%. లాగ్ అస్సలు లేదన్న. ఎక్సలెంట్. లాస్ట్ కి ఒక ఎడిట్ వేసిండు అన్న, డేంజర్ ఉంది. అయితే బాగుంది, చాలా బాగుంది, అన్ని బాగున్నాయి అన్న. అందరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. మన స్టోరీ పరంగా కంపల్సరీ మనకు ఎమోషన్ డ్రామా అనేది కంపల్సరీ ఉండాలి. సో వేరే మూవీస్తో కంపేర్ చేసుకుంటే దిస్ హాస్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. బైకర్ మూవీతో మీరు ఎలా కనెక్ట్ అయ్యారని నేను చెప్తాను. సో బేసికలీ మేము కూడా మోటోక్రాస్ చేస్తుంటాం కాబట్టి వీ నో దట్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. అండ్ అంటే రీసెర్చ్ చేయకుండా కాదు, రీసెర్చ్ చేసి చేసిన సినిమా ఇది. కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఎట్లా ఏంటని చెప్పేసి అది బైకర్స్కే తెలుస్తుంది. సో అవి కూడా రీసెర్చ్ చేసి దే డిడ్ అ వెరీ. మెసేజ్ అంటే లైక్ ఏం లేదు, ఎప్పుడైనా ఏదైనా గోల్ ఉంటే ఫాలో అవ్వాలని క్లియర్గా చూపించారు, ఎక్కడ డౌన్ అవ్వకుండా. అది మన రేసింగ్ పరంగా చూపించారు ఆయనకి ఆ మూవీలో. చాలా బాగుంది, చాలా బాగా చేశారు ఆయన. కరెక్ట్ సెట్ అయ్యారు మూవీకి. అదే ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉంటారేమో బాగుంది అనుకున్నా కానీ అదేండి ఆ కంబ్యాక్ చాలా బాగా ఇచ్చారు. ఒక ఫాదర్ రోల్గా చాలా బాగా చేశారు.